హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. ఈరోజు ఒక మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చానండి. టాపిక్ ఏంటంటే ఒంట్లో వేడి తగ్గాలంటే మన ఒంట్లో ఉండే వేడి తగ్గాలంటే మన వంటింట్లో వాడేటటువంటి పదార్థాలతోటే మనం మన ఒంట్లో ఉండే వేడిని తగ్గించుకోవచ్చండి. అవి ఏమేంటివో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. అదేవిధంగా మీకేమైనా తెలిసినవి, నేను చెప్పకుండా ఉన్నవి మీకేమైనా తెలిసినవి ఉన్నా కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. మన వ్యూవర్స్ అందరికీ ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం ఒంట్లో వేడి తగ్గాలంటే ఏమేమి చేయాలి అనే దాని గురించి చెప్తానండి. ఇప్పుడు నేను ఒంట్లో వేడిని తగ్గించుకోవడానికి వంటింట్లోని పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాదు ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. మీరు చేయవలసిందల్లా రోజు వంటల్లో ఈ పదార్థాలు ఉపయోగించడమే. ఆ పదార్థాలు ఏవంటే ధనియాలు జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఉంచుతాయి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలోనూ ఉపయోగపడతాయి. జ్వరాన్ని తగ్గించడానికి వీటిని వాడుతుంటారు. ధనియాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ శాతం ఎక్కువే ఉంటుంది. రోజు ధనియాల పొడిని తీసుకుంటే కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. వంటల్లో మామిడికాయ పొడి జత చేస్తే రుచి రెట్టింపు అవుతుంది. వేడి వల్ల వచ్చే మొటిమలను యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే మామిడికాయ పొడి తగ్గిస్తుంది. చర్మంపై వచ్చే అధిక నూనెను తొలగిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. దాదాపు ప్రతి కూరలో జీలకర్ర వేస్తుంటారు. ఇక జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు కూడా అనేకం. శరీరాన్ని డిటాక్సిఫై చేయటంతో పాటు గ్యాస్, ఎసిడిటీ సమస్యలను దూరం చేస్తుంది. జీలకర్ర పొడిని రోజు కూరల్లో వేసుకుంటే పొట్ట ఉబ్బరం దరిచేరదు. శరీర ఉష్ణోగ్రతలను తగ్గించటంలో మెంతులు కూడా ఉపయోగపడతాయి. మెంతులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగితే మంచి ఫలితం ఉంటుంది. పొట్ట ఉబ్బరం, డయేరియా వంటి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. సొంపు గింజల్లో విటమిన్ సి అధికం. ఒంట్లో వేడి పెరిగితే అజీర్ణ సమస్యతో పాటు గుండెలో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలను తగ్గించడానికి సొంపు గింజలు బాగా పనిచేస్తాయి. ఎసిడిటీ సమస్య కూడా దూరం అవుతుంది. విన్నారు కదండి. ఈ చిట్కాలు మీకు ఉపయోగంగా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ చూడాలని నేను కోరుకుంటున్నానండి. ఇంకా మీకు ఏమైనా తెలిసిన టిప్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.